చూద్దాము వెబ్ 2.0. వెబ్ 2.0 వచ్చేసి బ్లాగ్ ఒకటి వస్తుంది. blogger.com ఫస్ట్ది. ఈ blogger.com లో మనం బ్లాగ్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని. 1 మినిట్. ఫస్ట్లో మీకు కనుక ఈ బ్లాగ్ లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసుకోమని చూపిస్తుంది. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా బ్లాగ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మామూలు చూపిస్తే ఇట్లా ఇక్కడ న్యూ బ్లాగ్ అని వచ్చింది. ఇది ఇట్లా వస్తుంది అనమాట. చూజ్ యువర్ బ్లాగ్, నేమ్ ఆఫ్ యువర్ బ్లాగ్ అని. ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసి మన బ్లాగ్ యూఆర్ఎల్. ఇక్కడ సేవ్ చేసుకుంటే బ్లాగ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్లాగ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది అనమాట. మనకి దీన్ని మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్లెయిన్గా ఎట్లా వస్తుంది అంటే బ్లాగ్ ఎట్లా కనపడుతుంది అంటే ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లాగ్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ తో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏం ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ థీమ్స్ ఉన్నాయి కదా, థీమ్స్ లో మనం సెట్ చేసుకోవాలి. మనకి ఏ థీమ్ కావాలో ఆ థీమ్స్ అనేవి చూపిస్తాడు. మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి బ్లాగర్ థీమ్స్, బ్లాగ్ వాళ్ళు ఇస్తారు. ఇవి కాకుండా మనం ఎక్స్టర్నల్ గా కూడా తీసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే మనం వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏది ఏది బాగుంటే అది. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది. సరే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇది ప్రివ్యూ చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అని వాడు చూపిస్తాడు. మనం ఏం లేవు కాబట్టి ఇట్లా ప్లెయిన్గా ఉంది. మన అన్నీ ఉంటే మన కంటెంట్ మొత్తం చూపిస్తుంది. తర్వాత కస్టమైజ్. దీన్ని మనం ఏదైనా డిజైన్స్ ఇక్కడ మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం బ్యాక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మన బ్లాగ్కి అప్లై అయిపోద్ది అనమాట. సక్సెస్ఫుల్లీ అప్లై అయినాక ఇప్పుడు మనం మళ్ళీ మన బ్లాగ్లోకి వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి థీమ్ అనేది యాడ్ అయింది. థీమ్ కలర్ కనిపించడం లేదు. ఇగో అప్లై అయింది. ఇట్లా థీమ్ అప్లై అయింది. ఈ థీమ్ అప్లై అయిన తర్వాత ఈ థీమ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట.
బట్ ఇవన్నీ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్‌గా చేయాలనుకుంటే దీన్ని ఇదంతా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా మనం వర్క్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం బెస్ట్ కాబట్టి ఇవన్నీ కొంచెం మనం తెలుసుకోవడం బెటర్ కాబట్టి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జస్ట్ ఈ థీమ్‌ని యాడ్ చేసుకున్నా. ఈ థీమ్ వచ్చేసింది. ఇక్కడికొచ్చేసిన తర్వాత మనకి లేఔట్స్. మనకి ఇక్కడ ఏం కావాలో అయన్నీ సెట్ చేసుకోవచ్చనమాట. ఈ లేఔట్‌లోకొచ్చి మనకి కావాల్సినట్టుగా డిజైన్స్ చేసుకోవచ్చు. అబౌట్ మీ అంటే మన ప్రొఫైల్ దాని గురించి అబౌట్ మీ అయినా ఇక్కడ మనం పేరు రాసుకుంటే అబౌట్ అస్ అని రాసుకుంటే మారిపోయిద్దనమాట. అబౌట్ అస్, సేవ్, అబౌట్ అస్ వచ్చేస్తది. మనం ఇక్కడ కావాల్సినవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. లేబుల్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ లేబుల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇప్పుడు దీంట్లో నార్మల్‌గా ఉంటాయి గానీ, నెక్స్ట్ ఏంటంటే మనం ఒక థీమ్‌ని యాడ్ చేసుకున్నప్పుడు బయట నుంచి తెచ్చినప్పుడు ఇవన్నీ మనం వర్కౌట్ చేసుకోవచ్చు. దీంట్లో పెద్దగా అంత యూజే ఉండవు వీటిని. నెక్స్ట్ ఇక్కడ లేఔట్స్‌లో ఇక్కడ అన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మనం ఇంకా ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకో యాడ్ గ్యాడ్జెట్ అని ఇక్కడ యాడ్ చేసుకొని మనకి ఇక్కడ బ్లాగ్ సెర్చ్ కావాలా? హెచ్‌టీఎంఎల్ స్క్రిప్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? ఇమేజెస్ యాడ్ చేయాలా? లేబుల్స్ యాడ్ చేయాలా? పేజెస్ యాడ్ చేయాలా? లింక్స్ యాడ్ చేయాలి. ఇవన్నీ మనం ఏది యాడ్ చేయాలనుకుంటే అక్కడ మళ్ళీ యాడ్ ఎడ్జెట్ అనే దగ్గర క్లిక్ చేస్తే ఇవి యాడ్ అవుతాయి. జస్ట్ ఇవైతే ఇక్కడ వరకు ఇవి గుర్తుంటే చాలు. నెక్స్ట్ మనము వేరే వెబ్‌సైట్‌ని తీసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు అప్పుడు ఇవన్నీ ఎలా వర్క్ చేయాలో అప్పుడు క్లియర్‌గా అర్థమవుతాయి దానికి. ఇప్పుడు కాంటాక్ట్ ఫార్మ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ కాంటాక్ట్ ఫార్మ్ సేవ్. ఇప్పుడు కాంటాక్ట్ ఫార్మ్ అనేది వచ్చింది. ఏది ఉందో కనిపించడం. ఇక్కడ వచ్చింది కాంటాక్ట్ ఫార్మ్. అంటే మనం ఎక్కడ యాడ్ చేసామంటే ఇక్కడ యాడ్ చేసాం కదా సైడ్ బార్లో యాడ్ చేసాం కాబట్టి సైడ్లోకి వచ్చింది. మనం ఇది వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అన్నట్టు రిమూవ్. మనం సెర్చ్‌లో టాప్‌లో రావాలా? హెడర్‌లో రావాలా? ఇక్కడ రావాల్సినయి ఇక్కడ యాడ్ చేసుకుంటా ఉంటే వస్తాయి. మనకి ఇక్కడైతే ఆప్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఏం చేయడానికి రాదు. కాకపోతే వీడిక్కడే మనకి ఇక్కడ మాత్రమే ఇచ్చాడు సైడ్ బార్‌లోనే యాడ్ చేసుకోవడానికి. బట్ ఇదేంటంటే బేసిక్, వెరీ బేసిక్. దీని నుంచి మనం పెద్దగా ఏం చేయము. దీంట్లో మనం చేసేదేంటంటే ఒక జస్ట్ బ్లాగ్స్ కనుక వెబ్ 2.0 సైట్స్‌గా యూజ్ చేసుకోవాలి అంటే జస్ట్ పోస్ట్‌లు క్రియేట్ చేసుకుంటాం. పేజెస్ క్రియేట్ చేస్తాం అంతే. బట్ ఇవన్నీ మనకేంటంటే ఒక బ్లాగ్‌ని పర్ఫెక్ట్ బ్లాగ్‌లా చేయాలంటే ఇవన్నీ తెలియాలి. తర్వాత ఈ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి మనకు కావాల్సిన సెట్టింగ్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. మనం బ్లాగ్ టైటిల్ వచ్చింది కదా! డిజిటల్ ట్రైనింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఇది కావాలంటే కూడా మనం ట్రైన్ చే డి చేంజ్ చేసుకోవచ్చనమాట బ్లాగ్ టైటిల్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ డిస్క్రిప్షన్. ఇట్లా మనం 500 వర్డ్స్ వరకు క్యారెక్టర్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా
బ్లాగ్ డిస్క్రిప్షన్, టైటిల్, డిస్క్రిప్షన్ 2 సేమ్ ఇస్తే మనకి లైక్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ లాగా యూజ్ అవుతది. మనకి ఇక్కడ బ్లాగ్ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్‌లో మనం ఇస్తున్నాం. మనం ఇంగ్లీష్‌లో రాస్తున్నామా, తెలుగులో రాస్తున్నామా, కన్నడలో రాస్తున్నామా అని బ్లాగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడల్ట్ కంటెంట్ అని ఉంది. అడల్ట్ కంటెంట్ అని ఇస్తే ఇది మన బ్లాగ్ ఎవరికీ చూపించదు. మామూలుగా నార్మల్ కంటెంట్ అంటే షోయింగ్ టు బ్లాగ్ రీడర్స్ అంటే వాళ్ళకి ఓకే. ఇట్లనే ఉంచాలి. దీన్ని ఎనేబుల్ చేయకూడదు. తర్వాత ఫెవికాన్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఫెవికాన్ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా! ఇక్కడ యాడ్ అవుతది. ఇక్కడ ఫెవికాన్ ఫైల్ అనేది కొంచెం టైం పడతది. దీని యొక్క సైజ్ వచ్చేసి 100 కేబీ మాత్రమే ఉండాలి. అంతకన్నా కొంచెం ఎక్స్‌ట్రాగాను యాడ్ అవ్వదు. కొంచెం టైం పడతది. ముందైతే ఒకటి డిజైన్ చేసి పెట్టుకున్నా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఫెవికాను. అంటే పర్ఫెక్ట్‌గా బ్లాగ్ చేయాలంటే. లేకపోతే ఇయన్నీ ఏం అవసరం ఉండదు. ప్రైవసీ ఇదిగో విజిబుల్ టు సెర్చ్ ఇంజిన్ ఇది అలో చేస్తేనే సెర్చ్ ఇంజిన్‌కి చూపిస్తది. లేకపోతే చూపించదనమాట. మనం సెర్చ్ ఇంజిన్‌లో షో అవ్వకూడదు అంటే ఇది ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇదొచ్చేసి బ్లాగ్ టైటిల్ ఉంది. మనం ఏదైనా కస్టమ్ డొమైన్ అంటే మన దగ్గర ఏదైనా యూఆర్ఎల్ ఉంటే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మన యూఆర్ఎల్ యాడ్ చేసి సేవ్ చేస్తే ఈ యూఆర్ఎల్ వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న యూఆర్ఎల్ అయితే వస్తది. మాది హెచ్‌టిటిపి నుంచి హెచ్‌టిటిపిఎస్‌కి రీడైరెక్ట్ పెట్టుకున్నాము. తర్వాత బ్లాగ్ అడ్మిన్ అండ్ ఆథర్స్ ఎవరెవరు అడ్మిన్‌గా ఉండాలి, ఎవరెవరు ఆథర్స్‌గా ఉండాలి. మనం ఇప్పుడు వచ్చేసి మన శ్రీష డిజిటల్‌ది ఒకటే అడ్మిన్‌గా ఉంది. ఇంకెవరన్నా కావాలన్నా కూడా మనం ఇవ్వొచ్చనమాట అట్లా. ఇప్పుడు మనకి ఇంకో బ్లాగ్ ఉంది కదా! దాని కిందకి చూపిస్తున్నాడు. అట్లనే మనం ఇంక వేరే వాళ్ళకి కావాలన్నా కూడా ఇవ్వచ్చు. తర్వాత ఆథర్స్ ఇన్విటేషన్ అంటే ఎవరన్నా ఇన్విటేషన్ పంపించారనుకోండి మీరు జాయిన్ అవుతామని అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇన్వైట్ మోర్ ఆథర్స్ అంటే ఎవరైనా రాసేవాళ్ళు ఇప్పుడు నీకు యాక్సెస్ ఇవ్వాలనుకో ఈ బ్లాగ్ వాడుకోవడానికి ఇక్కడ నుంచి నేను నీకు యాక్సెస్ ఇవ్వచ్చు. నువ్వు అప్లోడ్ చేయొచ్చు. రీడర్స్ యాక్సెస్ ఎవరైతే రీడర్స్ ఉంటారో వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఇస్తే డైరెక్ట్ వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా అని ఇవ్వచ్చు. తర్వాత కస్టమర్ ఎంతమంది కస్టమర్స్ రీడ్ చేయాలి ఇవన్నీ అనేబుల్లో ఉన్నాయి. కానీ నెక్స్ట్ వచ్చేసి పర్ పేజీకి వచ్చేసి ఎన్ని పోస్టులు కనిపించాలంటే 7 ఉంది. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. 10 కావాలంటే 10 కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి లైన్గా 10 పేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏం కంటెంట్ లేదు కాబట్టి ఏం లేదు. మన వరుస కంటెంట్ యాడ్ చేసినాక అప్పుడు కనిపిస్తాయి. తర్వాత పోస్ట్ టెంప్లెట్స్ ఇవి ఆప్షనల్. ఇవన్నీ మనకి ఇంకా పెద్దగా అవసరం ఏం లేదు వీటితోటి. కామెంట్ లొకేషన్ అంటే ఎంబెడెడ్ అని ఇచ్చాము. హూ కెన్ కమెంట్ అంటే గూగుల్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయొచ్చు అని ఇది ఇక్కడ ఇచ్చా. ఇంకా ఎనీ వన్ కెన్ ఇంక్లూడ్ ఎనీ అనానిమస్గా కూడా చేయొచ్చు అంటే ఎవరో పేర్లు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు. అట్లా అయినా ఇవ్వచ్చు. లేదంటే గూగుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళే ఇవ్వచ్చు. లేదంటే ఓన్లీ బ్లాగ్ మెంబర్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వచ్చు. ఎట్లయినా మన ఇష్టం అనమాట అది. తర్వాత పోస్ట్ యూజింగ్ మెయిల్ కనపడాలా మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు మన ఈమెయిల్ కనపడాలా వద్దా అంటే డిజేబుల్ పెడితే ఇంకా కనపడదు. మన మెయిల్తో పబ్లిష్ అవ్వాలంటే అది పెట్టుకోవచ్చు. ఇన్వైట్ పీపుల్ టు పోస్ట్ నోటిఫికేషన్స్ ఎవరైనా పీపుల్స్ మన నోటిఫికేషన్ పోస్ట్ చేయాలనుకుంటే ఇన్వైట్ చేయొచ్చు అలా. ఇవన్నీ వేరే వాళ్ళ పీపుల్స్ తోటి అన్ని వేరే వాళ్ళ చేత కామెంట్ పెట్టడానికి ఇన్వైట్ చేయడము ఇట్లాంటివి ఇవన్నీ జస్ట్ పర్సనల్ యూస్కి మాత్రం ఈమెయిల్ తోటి. తర్వాత మన టైం జోన్ మనం ఏ టైంలో ఉంది ఇది వచ్చేసి యూఎస్ టైం జోన్లో ఉంది లాస్ ఏంజల్స్ అని మన టైం జోన్ కూడా మార్చుకోవచ్చు ఇండియా టైం జోన్కి. +5:30 కోల్కతా. మనం ఇండియన్ టైం పెట్టుకోవచ్చు ఇక్కడ మన తర్వాత డేటు ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవటం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎనేబుల్ సెర్చ్ డిస్క్రిప్షన్ అంటే మనం ఇది ఈ డిస్క్రిప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే టైటిల్ మెటా డిస్క్రిప్షన్ బ్లాగ్లో యాడ్ చేసుకోవడానికి వస్తుంది. లేకపోతే రాదు. ఇప్పుడు పైన యాడ్ చేసిన ఈ టైటిల్ ఈ డిస్క్రిప్షన్ ఏమో మెయిన్ బ్లాగ్కి వస్తుంది. కానీ ఈ డిస్క్రిప్షన్ వచ్చేసి ఎవ్రీ పోస్ట్కి వస్తుంది అనమాట.
ఎవ్రీ పోస్ట్‌కి మనం మెటా డిస్క్రిప్షన్ రావాలి. దానికి ఎనేబుల్ చేసుకోవాలి. ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది. మిగతా ఏమి అంత యూజ్ ఏముండవు. తర్వాత ఇక్కడ కస్టమ్ 404 ఎర్రర్ పేజ్ ఆహ్, మనం ఎర్రర్ పేజ్ క్రియేట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ క్రాల్ ఇండెక్స్ రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఎక్స్ఎంఎల్ ఇవన్నీ ఉంటుంది. ఎనేబుల్ కస్టమ్ రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అంటే ఎనేబుల్ చేసి రోబోట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇది ఎనేబుల్ చేస్తే టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. ఎనేబుల్ కస్టమ్ రోబోట్ హెడర్ ట్యాగ్స్ హోమ్ పేజ్కి ట్యాగ్స్ ఏమని ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. హోమ్ పేజ్ ట్యాగ్స్ ఇవన్నీ మనం ఎలో చేయాలి. అలౌ నాన్ ఇండెక్స్ అవసరం లేదు, నో ఫాలో అవసరం లేదు. ఇవన్నీ మనము ఇవ్వచ్చు అనమాట. లేదు అనుకుంటే వదిలేయచ్చు. ఇక్కడ వచ్చేసి సెర్చ్ కన్సోల్కి మనము అకౌంట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ ఈమెయిల్ అయితే సెర్చ్ కన్సోల్ అకౌంట్ క్రియేట్ చేస్తామో దాన్ని ఇక్కడ మనం చేయొచ్చు. ఇప్పుడు సెర్చ్ కన్సోల్లో మీరు లాగిన్ అయ్యి అంతా తీసుకున్నారు కదా, ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్, వాటికి వచ్చిన కోడ్ దీనికి ఇట్లా ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే నెక్స్ట్ యాడ్ ఏ ప్రాపర్టీలోకి వెళ్ళిపోయి మనం ఈ బ్లాగ్ను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఏ ఈమెయిల్ ఐడికి చేయాలనుకున్నా ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. తర్వాత ఇక్కడ మానిటైజేషన్ అంటే మనం యాడ్స్కి అప్లై చేసుకుంటే ఇక్కడ, లేకపోతే ఇది లేదు. యాడ్స్కి అప్లై చేసుకున్న ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేయకూడదు. ఎంత రాసి గూగుల్ వాళ్ళు యాడ్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇది ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మనం ఇక్కడ వర్క్ కోడ్ పేస్ట్ చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు దాకా ఇది ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు కూడా. వీడియోస్ బ్లాగ్లో మేనేజ్ అంటే వీడియోస్ పెట్టాలా, మీడియా ఫైల్స్ ఏమైనా పెట్టాలంటే ఇవన్నీ మనం యాక్టివ్ చేసుకోవాలి. లేదంటే ఇలా వదిలేసినా సరిపోతుంది. ఇది మెయిన్ సెట్టింగ్స్, బ్లాగ్ సెట్టింగ్స్. ఈ వరకు మనకు పర్ఫెక్ట్గా తెలిస్తే ఇంకా ప్రాబ్లం లేదు. ఇంతవరకు మనకి ఇది ఈజీగానే ఉంటుందిలే. జస్ట్ ఇంతవరకు మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ రోజు చేసేదంటే పేజెస్ అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇట్లా పెడతాం. న్యూ పేజ్ క్రియేట్ చేసి ఒక పేజ్ క్రియేట్ అయింది, అబౌట్ అస్ పేజ్. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇంకో పేజ్ సర్వీసెస్ అని పెడదాం. ఇట్లా 3 పేజెస్ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం పోస్టులు అంటే డైలీ పోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లాగ్ రాస్తాం కదా వెబ్ 2.0లో, ఈ పోస్టులు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఒకటి రాద్దాము. ఇది ఒక బ్లాగు.
జస్ట్ కంటెంట్, ఇమేజెస్ ఇవన్నీ పేస్ట్ చేసుకున్న దీంట్లో కూడా మనం మనకి ఆహ్, ఆహ్, కీవర్డ్స్ ఏవైతున్నాయో బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ సేమ్ ఎస్సీఓ రూల్స్ మొత్తం ఫాలో అవ్వాలి దీనికి గూడా. హైపర్ లింక్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి దీనికి గూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. అలాగే ఇక్కడ ఇమేజ్ కూడా ఇక్కడ ఇవ్వాలనమాట. ఒక ఇమేజ్ అనేది ఇక్కడొచ్చేసి ఆల్ట్ ట్యాగ్ ఇక్కడ ఇమేజ్‌కి ఇవ్వాలి. మనం ఏదైతే ఫోకసింగ్ కీవర్డ్ ఉందో అదే కీవర్డ్ ఆల్ట్ ట్యాగ్ గూడా ఇవ్వాలి. మనం ఇమేజ్ సైజ్ స్మాల్ పెట్టుకోవాలా, మీడియం పెట్టుకోవాలా, లార్జ్ పెట్టుకోవాలా, ఎక్స్ట్రా లార్జ్ పెట్టుకోవాలా, ఇట్లా మనం సెట్ చేసుకుంటే వచ్చేస్తది. అలాగే ఇక్కడ మనం ఈ హ్మ్. మన కీవర్డ్స్‌ని చూసుకొని బోల్డ్, ఇటాలిక్ హైపర్ లింక్స్ ఇవ్వాలి. మనం ఇంకేదైనా కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇక్కడొచ్చేసి మనం ఇందాక డిస్క్రిప్షన్ ఎనేబుల్ చేసాం కదా! ఇక్కడ సెర్చ్ డిస్క్రిప్షన్ వచ్చిందనమాట. ఇదొచ్చేసి మెటా టైటిల్‌గా తీసుకుంటది. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ తీసుకుంటది. జస్ట్ ఇదైతే మళ్ళీ ఏం రాయట్లేదు. ఇదే పెడుతున్నాను నేను. మామూలుగా అయితే కొంచెం రాసి పెడితే బెటరు. ఓన్లీ 150 వర్డ్స్ అట్లా తీసుకుంటది. నెక్స్ట్ ఇది మనం ఇంక పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతది. హ్మ్. ఇక్కడొచ్చేసి ఇంకా మనకి ఇక్కడేమో మన మెనూ వస్తది. ఇగో ఇక్కడ మన బ్లాగ్ అనేది వస్తది. దీని మీద క్లిక్ చేస్తే బ్లాగ్ అనేది ఓపెన్ అవుతది. బట్ ఇదేంటంటే ఆర్గనైజ్డ్‌గా ఉండదు ఈ బ్లాగ్ అనేది. దీన్ని మనం ఆర్గనైజ్డ్‌గా చేయాలంటే టెంప్లేట్స్ అనేది మనం బయట నుంచి టెంప్లేట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా అన్ని టైటిల్స్ సేమ్ లైక్ ఒక వెబ్‌సైట్ లాగా వస్తదనమాట. దానికేంటంటే ఇక్కడ టెంప్లేట్స్ దొరుకుతాయి గూగుల్‌లో. ఇది ఎక్కువగా స్వరా టెంప్లెట్స్ ఎక్కువ వాడతారు. ఇదైతే బాగుంటుంది. హై క్వాలిటీ టెంప్లెట్స్. మనకి ఇదిగో సేమ్ వెబ్సైట్ లాగా ఎలా ఉంటాయి అలా మనం ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వెతుక్కొని మనం చూసుకోవచ్చు. బట్ నేను ఇదైతే ఇది చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రీ వర్షన్, ప్రీమియం వర్షన్ 2 ఉంటాయి. ఇక్కడ ప్రీమియంలో ఫ్రీలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏముండవు. జస్ట్ యూజ్ చేసుకోవడమే.
ఇది డౌన్లోడ్ చేసుకొని రేర్ ఫైల్ అనేది వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ ఏదైతే ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉందో ఇది ఓపెన్ విత్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకోవాలి దీన్ని. ఆ, ఇది నోట్ ప్యాడ్ ఆప్షన్. జస్ట్ ఇది నోట్ ప్యాడ్ ఆప్షన్ రావట్లేదండి, ఒక్క నిమిషము. ఇది చూపిస్తున్నాను. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ మాలో మాత్రమే కోడ్ ఉంటుంది. మిగతా అన్ని అవసరం లేదు. కానీ జస్ట్ ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని వస్తే ఓపెన్ చేయండి. లేదు అంటే ఇక్కడ వచ్చేసి వివ్ ఉంది కదా, ఈ వివ్లో అయితే మొత్తం కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్ మొత్తం కాపీ చేసి మళ్ళీ బ్లాగ్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు బ్యాకప్ అంటే ఆల్రెడీ ఏదైనా డేటా ఉంటే దాన్ని బ్యాకప్ తీసుకుంటే మనం బ్యాకప్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని వదిలే ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదు. ఇక్కడ వచ్చేసి ఎడిట్ హెచ్టిఎంఎల్ ఉంది. హెచ్టిఎంఎల్ దగ్గరకు వచ్చి దీన్ని కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయ్యిద్ది. కంట్రోల్ వి అంటే కొత్త కంటెంట్ అనేది రీప్లేస్ అయ్యిద్ది. రీప్లేస్ అయినాక ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. కొన్నిసార్లు ఈ కోడ్లో కూడా ఎర్రర్ వస్తుంది. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా మనకి రాదు. ఈ కోడ్లో కూడా ఎర్రర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం చూసుకోవాలి. ఒకవేళ కోడ్ వస్తే ఆ టెంప్లెట్ మార్చుకోవడమే. మన కోడింగ్ మీద గ్రిప్ లేదు, లేకపోతే కోడింగ్ మీద గ్రిప్ ఉంటే దాంట్లో ఎర్రర్స్ ఏమైనా రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు కంప్లీట్గా మనం ఎడిట్ చేసుకోవాలి. ఇందాక మనం చూపించాం కదా ఎలా చేసుకోవాలి. లేఅవుట్లోకి వెళ్ళి మనకి ఇప్పుడు ఏం కావాలంటే అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం హెడర్ లోగో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. లోగో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లోగో మీద క్లిక్ చేస్తే ఇక్కడ లోగో ఆల్రెడీ ఇచ్చాడు. మనం లోగో మన సొంతగా లోగో అప్లోడ్ చేయాలనుకో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఫ్రమ్ కంప్యూటర్ అనేది మన లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు.
చిన్న లోగోస్ అయితేనే యాడ్ అవుతాయి. జస్ట్ ఇక్కడ ఒకటి ఉంది, అది యాడ్ చేస్తున్నాను. బట్ ఈ లోగో అనేది పెద్దదైంది. ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు లోగో. మీకు ఇక్కడ యాడ్ అయిపోయింది మన లోగో. ఇందాక వాళ్ళ లోగో ఉంది కదా, అది పోయింది. ఇక్కడ ఎవ్రీథింగ్ మనం ఇంకా సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ అనమాట. ఇక్కడ మన టైటిల్ ఇక్కడ వచ్చేసి బిహైండ్ ద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. టైటిల్ డిస్క్రిప్షన్ వెనక కనపడాలి మన లోగో, లేకపోతే హ్యావ్ అ డిస్క్రిప్షన్ ప్లేస్ ఆఫ్టర్ ఇమేజ్, ఇమేజ్ పక్కన డిస్క్రిప్షన్ కనపడాలి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనకి ఏం అవసరం లేదు, ఇంతవరకు అయితే ఓకే. లోగో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మెనూ బార్లోకి వస్తే లోగో అయిపోయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ ఉంది. ఈ మెనూ బార్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మెనూ విడ్జెట్ ఉంది కదా, ఈ మెనూ దగ్గరకు వచ్చేసి మెనూ విడ్జెట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వాడు ఇచ్చినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు తగ్గట్టుగా మనం మోడిఫై చేసుకోవాలి. హోమ్ పేజ్ అంటే అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే, హోమ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అబౌట్ అస్ పెట్టుకోవాలి. ఫీచర్స్ ఉంది కదా, అబౌట్ అస్ పెట్టాలి. అబౌట్ అస్ పెట్టి, బట్ అబౌట్ అస్ పెట్టి మనం బయటకు వస్తే, సేవ్ చేసి బయటకు వస్తే ఇక్కడ ఏంటంటే అబౌట్ అస్ పేజ్ అనేది వస్తుంది. అబౌట్ అస్ అయితే వచ్చింది, బట్ ఈ అబౌట్ అస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం రాదు. కానీ ఇక్కడ మనం ఇక్కడ మనకి అబౌట్ అస్ గురించి ఇంకేమైనా రావాలంటే మనం ఒక లింక్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఆ లింక్ ఎలా యాడ్ చేయాలో మనం అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేసాం కదా, దాని నుంచి నేను చూపిస్తాను. ఇందాక మనం అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేసాం కదా, డైరెక్ట్గా ఆ పేజెస్ మనం ఇక్కడ ఎలా యాడ్ చేయాలంటే యాడ్ గ్యాడ్జెట్ దగ్గరికి వెళ్ళి మనం పేజెస్ క్రియేట్ చేసాం కదా ఇందాక, పేజెస్ ఆప్షన్ ఎక్కడ ఉంది, పేజెస్, పేజెస్ దగ్గరికి వెళ్ళి హోమ్ పేజ్ ఆల్రెడీ ఉంది. ఈ హోమ్ పేజ్ లింక్ కూడా మార్చాలన్నమాట. ఇది ఉంది, జస్ట్ ఉంచి ఓకే వదిలేసేయండి. నెక్స్ట్ యాడ్ ఐటమ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక అబౌట్ అని ఉంది కదా, ఈ అబౌట్ ఇది ఇక్కడ లింక్ వచ్చింది. ఈ లింక్ని కాపీ చేసుకొని ఇది క్యాన్సిల్ చేసేయాలి. ఇక్కడ ఏం మనం చేయకూడదు, ఇది కూడా క్యాన్సిల్ చేసి బయటకు వచ్చి నెక్స్ట్ మళ్ళీ మన విడ్జెట్లోకి వెళ్ళి అబౌట్ అస్లో ఇక్కడ మనం లింక్ ఇవ్వాలి కదా, ఈ హ్యాష్ ఉన్న దగ్గర లింక్ ఇస్తే ఈ పేజ్ ఓపెన్ అవుద్ది అనమాట. అప్పుడు ఇక్కడ సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ సేవ్ చేసి జస్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మనకి అబౌట్ పేజ్ అనేది వస్తుంది. ఇవి అబౌట్ పేజ్ క్లిక్ చేస్తే ఇగో అబౌట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. బట్ ఇక్కడ ఎంటీ పేజీ వస్తుంది. ఎంటీ పేజ్ మనం ఏం పెట్టలేదు. కాకపోతే ఇక్కడ మనకి వెళ్ళి మనకు డిఫరెన్స్ కోసం ఏం చేస్తున్నామంటే మన పేజెస్ ఉంటాయి కదా, అబౌట్ అప్డేట్ చేసాం కదా. ఇప్పుడు ఈ పేజ్ మనకి ఎట్లా అబౌట్ పేజ్ దిస్ ఈస్ గుడ్. మన అబౌట్ అస్ పేజ్ ఇక్కడ వస్తుంది. మనం ఏం రాసుకున్నా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి సబ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ సబ్ ఐటమ్స్ కూడా మనం అన్ని మాడిఫై చేసుకోవాలి. నెక్స్ట్ లేఅవుట్లోకి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ హోమ్ పేజ్ అబౌట్ అస్ పేజ్ అయింది కదా, ఇట్లా మనకి ఇట్లా హైఫన్ ఇస్తే సబ్ ఐటమ్స్ కిందకి వెళ్ళిపోతాయి. మన అదే వర్డ్ ప్రెస్లో అనుకో జస్ట్ డ్రాగ్ చేస్తాం పక్కకి, బట్ ఇక్కడ ఏంటంటే సబ్ ఐటమ్స్ కిందకి ఇంకా ఇట్లా ఇచ్చే చిన్న హైఫన్ ఇస్తే వస్తుంది అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం విజన్ అని పెట్టుకొని, అంటే చెప్తున్నా ఒక జస్ట్ ఇక్కడ సేవ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు ఒక పేజీ కావాలి. పేజీ కావాలంటే విజన్ పేజీ లేదు కాబట్టి పేజీ క్రియేట్ చేసుకొని విజన్ మై విజన్ అని పెట్టి
ఈ కలర్‌లో మై విజన్ అనేదొచ్చింది గదా! ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం లేఅవుట్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ విజన్ అనే పేజీని మనం సబ్ ఐటెమ్‌గా యాడ్ జేయాలి గదా! సేమ్ అలానే. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ విజన్ అని పెట్టాం. ఇక్కడ హ్యాష్ ఉంది. ఈ హ్యాష్ దగ్గర మనం లింక్ యాడ్ చేయాలి. ఇప్పుడేం చేస్తున్నాం, ఇవి యాడ్ ఏ విడ్జెట్‌లోకెళ్ళి మళ్ళీ ఈ పేజెస్ దగ్గరికెళ్ళి సెకండ్ యాడ్ ఏ ఐటెమ్ దగ్గరికెళ్ళి నెక్స్ట్ ఇక్కడ విజన్ అని ఉంది గదా! విజన్ అని క్లిక్ చేయగానే పేజ్ లింక్ వస్తది. కాపీ చేసుకొని క్యాన్సిల్, క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొచ్చేసి ఈ విజన్ దగ్గర మనం ఏదైతే విజన్ ఉందో ఇక్కడ యూఆర్ఎల్ పెట్టేస్తాం. ఇది సేవ్ చేసి మళ్ళీ ఇది సేవ్ చేసేస్తాం. ఈ అబౌట్ అస్ ఇదిగో విజన్ వచ్చేసింది. ఈ విజన్ క్లిక్ చేస్తే మై విజన్ అని ఈ మై విజన్ పేజ్ క్లిక్ అవుతది. ఇప్పుడు ఈ విజన్ దగ్గరకొచ్చినాక ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకా విజన్‌లో ఇంకా సబ్ ఐటెమ్స్ అంటే మెనూ ఎలా క్రియేట్ చేయాలనేది. ఇదే యాజ్ ఇట్ ఈస్‌గా కాదు. ఇట్లా సబ్ ఐటెమ్స్ ఉండే మెనూస్ ఎలా క్రియేట్ చేయాలనే దానికి ఇది ఎట్లా చేయాలో నేర్చుకోండి. జస్ట్ అబౌట్ అస్‌లో పెద్దగా ఏముండదు. సర్వీసెస్‌లో ఇట్లాంటివి వస్తాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అని లేకపోతే ఏ కంపెనీ అయినా చూడు సర్వీసెస్‌లో ఐటెమ్స్, సబ్ ఐటెమ్స్ ఇట్లా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఇట్లా మనము దానికి ఎట్లా క్రియేట్ చేయాలని దీంట్లో. నెక్స్ట్ దీంట్లో సబ్ ఐటమ్స్‌కి దాంట్లో మళ్ళీ సబ్ ఐటమ్స్ ఉన్నాయి గదా! ఇవి వచ్చేసి ఇక్కడ లాంగ్ ఇచ్చేసారనమాట. లాంగ్ అట్లా ఇచ్చేస్తే ఇది సబ్ ఐటమ్స్ కిందకొచ్చింది. ఇదేమో సింగిల్ ఇది డబుల్ కింద వస్తదనమాట. 2 టైమ్స్ ఇట్లా ఇస్తే వచ్చేస్తది. ఇట్లా ఇవన్నీ మోడిఫై చేసుకోవాలి వన్ బై వన్. సేమ్ అన్నిటికి అదే ప్రాసెస్. ఇట్లా మోడిఫై చేసుకుంటే ఈ మెనూ మొత్తం చేంజ్ అయిపోతది. ఈ మెనూకి సంబంధించి ఇక్కడ బ్లాగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బ్లాగ్‌లో మనం ఇక పోస్ట్‌లయి పెట్టుకోవచ్చు. మనం ఇయన్నీ గూడా చేంజ్ చేసుకోవచ్చు వన్ బై వన్. నెక్స్ట్ పాపులర్ పోస్ట్‌లు, ప్రాజెక్ట్‌లు, సబ్ ఐటెమ్స్, కేటగరీస్, ట్యాగ్స్ ఇదొచ్చేసి బ్లాగ్‌లో మనం ఏదైతే మధ్యలో పోస్ట్ చేస్తామో దానికి సంబంధించింది. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం హెడ్‌లైన్‌లో మనం రీసెంట్ బ్లాగ్ పోస్ట్‌లు ఏమన్నా వచ్చినాయనుకో, అవి ఇక్కడ స్క్రోల్ అవుతది. ఇక్కడ కంటెంట్ రాయాలనమాట. ఇక్కడ కంటెంట్ ఏం లేదు. రీసెంట్ బ్లాగ్ పోస్ట్ అంటే ఇక్కడ రీసెంట్ బ్లాగ్ పోస్ట్ అని ఉంది కదా! ఇక్కడ ఇప్పుడు మనం ఎప్పుడైతే రీసెంట్‌గా పోస్ట్ చేస్తామో అది ఇక్కడ వస్తదనమాట. ఆ కంటెంట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి రీసెంట్ బ్లాగ్ పోస్ట్ అనేది. తర్వాత ఫూటర్ నావిగేషన్. ఫూటర్‌లో మనం ఏమేమి పెట్టాలి ఇవన్నీ ఫూటర్‌లో ఫూటర్ మెనూ ఉంటది కదా! ఇంకా కావాలంటే యాడ్ ఐటెమ్ అంటే కొత్త ఐటెమ్స్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్. ఇట్లా మనం అన్నీ ఇది డిజైన్ చేసుకో బట్ ఇది గూడా లిమిటెడే. అంటే ఇది మన చేతుల్లో ఉండదు. వాడు ఏ ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షనే. మనం దీనికి ఇంకేదన్నా కొత్తగా మనం యాడ్ ఇప్పుడు దీనికి సోషల్ ఐకాన్స్ యాడ్ చేయాలనుకో ఇక్కడ మనకి రాదు. ఇంక ఇక్కడ ఎక్కడ మనకు ఆప్షన్ ఇవ్వలేదు యాడ్ చేసుకోవడానికి యాడ్ ఎ విడ్జెట్ అని. సైడ్ బార్‌లో మాత్రమే ఇచ్చాడు. థీమ్ ఆప్షన్ అంటే డిఫాల్ట్ వేరియబుల్స్ అని ఇచ్చాడు. మనకి ఇక్కడ మనం పోస్ట్‌లు, కామెంట్స్ ఇవన్నిటికి సంబంధించినయి ఇచ్చాడు. మనకి ఇక్కడ మాత్రమే యాడ్ ఎ విడ్జెట్ అని ఈ సైడ్ బార్‌లో యాడ్ చేసుకోవడానికి మాత్రం ఇచ్చాడు. ఇది కూడా మన హ్యాండ్‌లో అయితే ఏముండదు. వాడిచ్చిన ఆప్షన్స్‌ని యూజ్ చేసుకొని బట్ బేసిక్ బ్లాగ్ కన్నా కూడా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో బ్లాగ్ రాస్తే రీడర్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదొచ్చేసి మీది బ్లాగింగ్‌ది. రేపు మీకు విక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్‌లో. ఈ బ్లాగ్‌ది ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ! కొంచెం వర్డ్‌ప్రెస్ లానే ఉంటది. బట్ ఇది బేసిక్ అనమాట. అన్నిటికన్నా ముందొచ్చిందిది. మొత్తం అన్నిటికన్నా ముందొచ్చిందిదే. వర్డ్‌ప్రెస్ వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా ఫస్ట్‌లో బాగా యూజ్ చేసేది ఇదే. తర్వాత విక్స్ వచ్చింది. ఆ విక్స్ కన్నా తర్వాత వచ్చిన వర్డ్‌ప్రెస్, వర్డ్‌ప్రెస్ అన్నిటికి అది బాగా ఆప్టిమైజ్ చేయడం, యూజర్స్‌కి తగ్గట్టుగా జనరేట్ చేయడంలో అది ఇప్పుడు పాపులర్‌లో ఉండిపోయింది వర్డ్‌ప్రెస్.
ఇది బేసిక్ అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే గూగుల్ వాడి ప్రొడక్టే కాబట్టి మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది గూగుల్ వెబ్‌సైట్ డిజైన్ చేసేది. ఆహ్, దీనికేం అవసరం లేదు. కావాలంటే పెట్టుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది కొనుక్కొని. మామూలుగా ఊరికే ఫ్రీగానే మనం అంటే సబ్ డొమైన్ నేమ్ మీద వస్తది. మనం ఒకవేళ ఇచ్చామనుకో మన బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అని వస్తది. డాట్ కామ్, డాట్ ఇన్ ఇట్లా రాకుండా సబ్ డొమైన్ పేరు మీద వస్తది. ఇప్పుడు డీజీ జాబ్ ట్రైనింగ్ అని ఇచ్చాం గదా! ఈ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అనేది సబ్ డొమైన్ అనమాట. ఈ సబ్ డొమైన్ పేరు మీద వస్తది. అదే మనం కొనుక్కున్నాం అనుకో డాట్ కామ్ అని డైరెక్ట్‌గా వస్తది. సబ్ డొమైన్ రాదు. మనం పెట్టుకోవచ్చు కూడా. దీంట్లో ఆప్షన్ అయితే ఉంది. అంటే నేమ్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. బట్ అంత ఇప్పుడేమి ఇది పాపులర్ కాదు. ఇది మనకు కావాల్సినట్టు కస్టమైజేషన్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడంటే చాలా ఓల్డ్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం ఇది ఎవరు ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. బ్లాగింగ్ చేయాలంటే ఒకప్పుడు అందరూ ఈ బ్లాగ్‌లోనే చేసేవాళ్ళు. ఇప్పుడు వర్డ్ ప్రెస్‌లో కూడా బ్లాగింగ్ ఆప్షన్ తీసుకొచ్చి వాడు ఇంకా ఆప్టిమైజ్ చేసేసరికి ఎక్కువ వర్డ్ ప్రెస్‌నే బ్లాగింగ్‌గా వాడుతున్నారు. దీన్నెవరు వాడట్లేదు. వర్డ్ ప్రెస్‌లోనే వర్డ్ ప్రెస్ బ్లాగింగే చేస్తున్నారు. అందులో కూడా అది కూడా ఒక వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ కూడా వెబ్ 2.0లో ఒకటి పెట్టుకోవచ్చు. ఇదొక ట్రెండ్. ఇంకొకటి వెబ్ 2.0లో వెబ్‌సైట్ గూగుల్ సైట్ ఒకటుంటది. అది కూడా వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి అది కూడా చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది చేయండి ఈ రోజుకి. హ్మ్. సరే. ఆ! సరే.